A line PQ is 100 mm, AB length ఇచ్చే ఫ్రెండ్స్. A long is inclined at 30 degrees to the HP. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాం, మన HP అంటే టీటాతో తీసుకుంటాం, టీటాతో రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ 45 degrees to VP ఫ్రెండ్స్. VP అంటే మనం 5తో రిప్రజెంట్ చేస్తాం. మీరు ఇలా క్వశ్చన్ పేపర్ రాయండి ఫ్రెండ్స్, ఇన్సులేటర్ చూస్తే లాక్కుంటారు. ఇట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఈజ్ ఇన్ ద VP 20 mm అన్నారు ఫ్రెండ్స్. మిడ్ పాయింట్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇట్ ఈస్ ఇన్ ద VP అండ్ 20 mm అబౌవ్ HP అన్నారు ఫ్రెండ్స్. మిడ్ పాయింట్ అని చెప్పారు కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడండి. మిడ్ పాయింట్ అనేది నేను డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు చెప్తా. డ్రా ది ప్రొజెక్షన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎండ్ P ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అండ్ Q ఈజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మీకు డిఫరెన్స్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక యాక్సిస్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటంటే మనం గీసే పాయింట్స్ అన్నీ B డాష్, కిందకు వచ్చే పాయింట్స్ అన్నీ Bలో తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో. ఇదే థర్డ్ క్వాడ్రంట్లో అయితే రివర్స్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మనకి పైన వచ్చే పాయింట్స్ అన్నీ Bతో కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. కింద వచ్చే పాయింట్స్ అన్నీ B డాష్. బీ డాష్ అనేది కొద్దిగా ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఏ లెటర్ ఇక్కడ మనకి ఇది చూడండి, ద ఎండ్ P ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అంటే ఇక్కడ P మీకు ఈజీగా ఉండడం P తీసుకోండి ఫ్రెండ్స్. P అనేది పైన నార్మల్గా డ్రా చేస్తాం. అదే కిందకు వచ్చేటప్పటికి యాక్సిస్ బిలో ఇది HP, ఇది VP కాబట్టి HPలో వచ్చేటప్పటికి మనకి P డాష్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ Q ఫస్ట్ క్వాడ్రంట్. ఈ రెండింటి డిఫరెన్స్ ఇదే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి థర్డ్ క్వాడ్రంట్, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ క్వాడ్రంట్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్, ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ వ్యూ వచ్చేది ఫ్రెండ్స్, కింద వచ్చేసి టాప్ వ్యూ వచ్చింది. ఇది మన థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేటప్పుడు రివర్స్ అయింది ఫ్రెండ్స్. పైన టాప్ వ్యూ వచ్చింది, కింద అనేటప్పటికి ఫ్రంట్ వ్యూ వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎలాగా మీకు ఇంకా అర్థం కావాలి, నేను డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం గివెన్ డేటా చూద్దాం. గివెన్ డేటా ఏమేమి ఇచ్చారో చూద్దాం ఫ్రెండ్స్. గివెన్ డేటా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ట్రూ లెంత్ అనేది ఇచ్చారు. PQ ఈక్వల్ టు 100 mm అండ్ టీటా ఈక్వల్ టు 30 degrees to HP ఇచ్చారు. 5 ఈక్వల్ 40 degrees to VP అన్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇట్స్ మిడ్ పాయింట్ ఇన్ VP అన్నారు ఫ్రెండ్స్. VPకి మనకి ఏ P పాయింట్ అనే దానికి డిస్టెన్స్ అంతా ఇవ్వలేదు ఫ్రెండ్స్. మనకి మిడ్ పాయింట్ అంటే మనం యాక్సిస్ మీద తీసుకుంటాం. నెక్స్ట్ 20 mm అబౌవ్ HP అన్నారు. 20 mm అబౌవ్ HP అంటే యాక్సిస్ పైన తీసుకుంటాం ఫ్రెండ్స్. దీనిలో క్వశ్చన్లో మనకి ఇందా చెప్పాను నేను, ఇక్కడ మీకు ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ అన్నారు. మీకు నేను డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమైంది ఫ్రెండ్స్, దానికేం మీరు భయపడక్కర్లేదు. ఫస్ట్ మనం ఇక్కడ యాక్సిస్ లైన్ తీసుకుంటాం ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, VP HP అనే ముందే డ్రా చేసుకోండి, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు మళ్ళీ. ఇక్కడ మనకి పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అ మిడ్ పాయింట్ ఇన్ VP అన్నారు. 20 mm అబౌవ్ HP అన్నారు. 20 mm అబౌవ్ HP. 20 mm అబౌవ్ HP అండ్ మిడ్ పాయింట్ ఇన్ VP అన్నారు కాబట్టి మనం ఇక్కడే పాయింట్ తీసేసుకుంటాం ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద A డాష్. ఏంటంటే మన క్వశ్చన్లో P అని ఇండికేట్ చేశారు కాబట్టి మనం దీన్ని P అని తీసుకుందాం ఫ్రెండ్స్. చూసాం కదా ఫ్రెండ్స్, ఇది మనకి పైకి వచ్చేసి 20 mm ఇచ్చారు. డైమెన్షన్స్ ముందే పెట్టుకోండి, మరి సమ్ లాస్ట్లో అంటే మీరు రాంగ్ పెట్టుకోవచ్చు ఒకవేళ. ఇప్పుడు మనం దీన్ని ఏ అని తీసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి Q ఇచ్చారు, ఇక్కడ P అన్నారు కాబట్టి క్వాడ్రంట్స్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి పాయింట్స్ ఏం తీసుకోవాలో. ఇప్పుడు మన టీటా ఈక్వల్ 30 degrees to HP అన్నారు ఫ్రెండ్స్. అంటే మనకి ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, యాంగిల్ అనే టీటా HPలో ఇస్తే కనుక మనం VPలో తీసుకోవాలి ఫ్రెండ్స్ యాంగిల్. ఇక్కడ ట్రూ లెంత్ కూడా ఇచ్చారు మనకి 100 mm, దీన్ని మనం 50 అని తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం, ఎక్స్టెండ్ చేసుకుందాం లైన్. కింద అక్కర్లేదు ఫ్రెండ్స్, కింద యాక్సిస్ లైన్ ఉంది కాబట్టి దాని మీద డ్రా చేసుకోవచ్చు మనం. చూసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా యాంగిల్ తీసుకోండి. టీటా ఈక్వల్ 30 degrees అన్నారు. 30 degrees. ఇప్పుడు మన స్కేల్ మీద తీసుకుందాం ఫ్రెండ్స్. 50 mm ఇచ్చారు కాబట్టి మనం 50 తీసుకుందాం.
నెక్స్ట్ సేమ్ అలాగే మనం 5 కూడా ఇచ్చే ఫ్రెండ్స్. 5 ఈక్వల్ 45 degrees టు VP అన్నారు. ఇప్పుడు మనం 5 తీసుకుందాం. 5 యాంగిల్ ఈ పాయింట్ మీద తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పాయింట్ వచ్చేసి మనకి A, 45 degrees అన్నది కాబట్టి ఫ్రెండ్స్ 45 degrees. ఇప్పుడు మనకి 50 mm అని తీసుకుంటాం ఫ్రెండ్స్. మన క్వశ్చన్లో 100 mm అని ఇచ్చారు. 50 mm. మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ పైకి ఎక్స్టెండ్ చేసుకుంటాం. దీన్ని వచ్చేటప్పటికి ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ లైన్ అనేది యాక్సిస్ దాకా ఎక్స్టెండ్ చేసుకుంటాం. మనకి లోకస్ లైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ లోకస్ లైన్ డ్రా చేసుకుందాం. ఎక్కడైనా మీరు లోకస్ లైన్ ఫస్ట్ వచ్చేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. అది వస్తే మనకి సమ్ మొత్తం ఈజీ. ఇప్పుడు మనకి ఇక్కడ తెలిసింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి PQ అని చెప్పి వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఫస్ట్ డ్రా చేస్తాం. మనం ఫస్ట్ క్వాడ్రంట్ Q కాబట్టి ఇది మనకి Q1 డాష్ అయింది ఫ్రెండ్స్. ఇది మనకి Q2 అయింది. ఎందుకంటే మనం డ్రా చేసే ఫస్ట్ క్వాడ్రంట్ ఫ్రెండ్స్. అందుకని మనకి ఇక్కడ Q1 ఇక్కడ Q2 పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ మనం ఇందాక చేసినట్టే మొత్తం ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ డిస్టెన్స్తో ఆర్క్ కట్ చేయాలి. A డాష్ as సెంటర్, Q2 as ఈ పాయింట్, ఆర్క్ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆర్క్ కట్ అయింది లోకస్ పాయింట్ మీద. సేమ్ అదే ప్రాసెస్ కింద కూడా ఎక్స్టెండ్ చేద్దాం. ఈసారి A as సెంటర్, Q1 డాష్ as ది పాయింట్ కింద కట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, కంపాస్ సరిగ్గా లేదు నా దగ్గర. కట్ అయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి లెన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. A డాష్ నుంచి డ్రా చేసుకుంటాం. ఇది వచ్చేసి మనకి Q డాష్, ఇది వచ్చేసి మనకి Q ఫ్రెండ్స్. ఇక్కడ Q మనకి ఫ్రంట్ వ్యూ వచ్చింది, టాప్ వ్యూ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ దాకా మనం చేసిన ప్రాబ్లం మొత్తం సేమ్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్లో చెప్పారు ఫ్రెండ్స్. డ్రా ది ప్రొజెక్షన్స్ ఇఫ్ ఇట్ ఎండ్ P ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నారు ఫ్రెండ్స్. మనకి P అనే పాయింట్ థర్డ్ క్వాడ్రంట్లో ఉందని చెప్పారు. నెక్స్ట్ Q ఈజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. మనం Q అనేది ఇక్కడ డ్రా చేసాం ఫ్రెండ్స్. Q's వచ్చినాయి. ఇప్పుడు మనం P ఎలా తీసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. మనం A డాష్ టు Q డాష్ వచ్చిన లెంత్తో యాంగిల్ ఇటువైపు కట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇటువైపు ఇక్కడ ఈ యాక్సిస్కి కింద రావాలి ఫ్రెండ్స్ మనం తీసుకునేది. కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి యాక్సిస్లో మేము ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాము. సేమ్ అలాగే A సెంటర్ కింద తీసుకుంటాం. Q పాయింట్, Q as ది పాయింట్. ఇది వచ్చేటప్పటికి మనం పాయింట్ డ్రా చేస్తాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బయట నుంచి ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. మనం క్వశ్చన్లో ఇచ్చినవి మనం డ్రా చేసిన డయాగ్రామ్ నుంచి తీసుకుందాం. ఈ లైన్ని ప్రొవైడ్ చేద్దాం. స్ట్రైట్ లైన్ ప్రొవైడ్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఎక్కడ కట్ అయిందో చూద్దాం. ఇక్కడ కట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సేమ్ ఇలాగే నుంచి కూడా ఫ్రెండ్స్ ఎక్కడ కట్ అయింది చూసుకోండి. మనం ఇక్కడ స్ట్రైట్ లైన్ మీద కట్ ఆఫ్ ఫ్రెండ్స్. మనకి ఇందాక మీకు చెప్పాను ఫ్రెండ్స్, దిస్ ఇస్ ది థర్డ్ క్వాడ్రంట్. ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టే Q అంటే ఇక్కడ మనకి P పాయింట్ వచ్చింది ఫ్రెండ్స్.
ఇది మనకి పీ డాష్. ఇందాక చెప్పాను ఫ్రెండ్స్ మీకు టాప్ వ్యూ అనేది పైన వచ్చింది, ఫ్రంట్ వ్యూ అనేది కింద వచ్చింది ఫ్రెండ్స్. మన థర్డ్ క్వాడ్రంట్లో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ క్వాడ్రంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఫ్రంట్ వ్యూ అనేది పైన వచ్చింది, టాప్ వ్యూ అనేది కిందకి వచ్చింది ఫ్రెండ్స్. క్లారిటీగా చూసుకోండి. ఇప్పుడే దీంట్లో మనకి ఏమన్నారంటే క్వశ్చన్లో డ్రా ఇట్స్ ప్రొజెక్షన్ అని మనకి ఇక్కడ దాకా సేమ్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ ప్రతి సమ్లో ఇలాగే చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇఫ్ ద ఎండ్ పీ ఈజ్ ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఒక్కటి యాడ్ అయింది ఫ్రెండ్స్. మనకి పీ ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నారు. మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ క్వాడ్రంట్ అన్నారు. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మన ఫ్రంట్ వ్యూ పైన వచ్చింది, టాప్ వ్యూ కింద వచ్చింది ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, థర్డ్ క్వాడ్రంట్ అంటే ఇది యాక్సిస్ ఫ్రెండ్స్. యాక్సిస్కి టాప్ వ్యూ పైన వచ్చింది, ఫ్రంట్ వ్యూ కింద వచ్చింది ఫ్రెండ్స్. మర్చిపోవద్దు ఎక్కడ కూడా. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఫ్రంట్ వ్యూ పైన వచ్చింది ఫ్రెండ్స్, దాని తర్వాత టాప్ వ్యూ కింద వచ్చింది. ఇది యాక్సిస్ అని గుర్తుపెట్టుకోండి. పైన టాప్ వ్యూ వచ్చింది, కింద ఫ్రంట్ వ్యూ వచ్చింది. ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేటప్పుడు ఫ్రంట్ వ్యూ పైన వచ్చింది, టాప్ వ్యూ పైన. ఫస్ట్ క్వాడ్రంట్ అంత అక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చాలా సమ్స్లో చూసాం, అన్నీ చేసి మనం ఫస్ట్ క్వాడ్రంట్లో చేసాం. ఇది ఒక్క సమ్ వచ్చేటప్పుడు మనం థర్డ్ క్వాడ్రంట్ అని క్వశ్చన్లో మెన్షన్ చేశారు కాబట్టి ఇలా చేసాం ఫ్రెండ్స్. మనకి దీంట్లో వచ్చేటప్పటికి ఈ లైన్ మొత్తం డార్క్ కింద ఉండాలి. నెక్స్ట్ సేమ్ అలా కింద నుంచి కూడా ఈ ఎండ్ అనేది డార్క్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ డార్క్ లైన్స్ అనేవి మర్చిపోవాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ టీటా ఇచ్చారు, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇది 5, ఈ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లైన్స్ అని వచ్చినాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇక్కడ యాంగిల్ మెజర్ చేద్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆల్ఫా వచ్చేటప్పటికి 45 వచ్చింది ఫ్రెండ్స్. ఆల్ఫా ఈక్వల్ టు 45 degrees. నెక్స్ట్ బీటా చూద్దాం ఫ్రెండ్స్. బీటా వచ్చేటప్పటికి బీటా ఈక్వల్ టు 57 degrees వచ్చింది ఫ్రెండ్స్. మీ యాంగిల్ అనేది కరెక్ట్గా రావాలని ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఎలాగైనా తీసుకోవచ్చు. మీకు వచ్చిన యాంగిల్ ఇక్కడ రాయండి కరెక్ట్గా. మెజర్మెంట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఇచ్చిన మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ మనకి డ్రాయింగ్లో ఫస్ట్ మోస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం అని చెప్పి చార్ట్ ఎండింగ్లో రాయాలి ఫ్రెండ్స్. ఇది రాయకపోతే కనుక మీ చార్ట్ అనేది వాళ్ళు వాల్యూ చేయరు. ఎందుకంటే మనకి ఇక్కడ డైమెన్షన్స్ అనేవన్నీ మనకి ఇక్కడ ఎంఎంలోనే ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ డయాగ్రామ్ మీద ఏం రిప్రజెంట్ చేయకూడదు. మన డయాగ్రామ్ మీద కావాలంటే ఓన్లీ నెంబర్స్ వేసుకోవాలి. ఎంతైతే వచ్చిందో అంత నెంబర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి దాని తర్వాత ఇక్కడ ఆల్ డైమెన్షన్స్ అని ఎంఎం అని రాసుకోవాలి. ఇక్కడ కానీ మనం ఎంఎం అని రాస్తే కనుక కొట్టేస్తారు ఫ్రెండ్స్. ఇది మనకి పేపర్ వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా చేస్తారు కాబట్టి కొంచెం చూసుకొని రాసేయండి. ఇది మనకి మొత్తం మీద వచ్చిన ప్రొజెక్షన్ ఆఫ్ ది లైన్స్ సబ్జెక్ట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది మనకి థర్డ్ యూనిట్ ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి చెప్పాను కదా ఫ్రెండ్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 సమ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా కనుక చూసుకుంటే మీకు 14 మార్క్స్ డ్రాయింగ్లో ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్